నమస్తే. తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ముద్రగడ పద్మనాభం గారు పరమపదించి చాలా రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్ళి నివాళి అర్పించడం, సంతాపం తెలియజేయడం మనం చూసాం. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ టీం అంతా కలిసి మొన్న పెద్ద ఎత్తున రాజమండ్రిలో సంతాప సభను నిర్వహించారు. ఆ సంతాప సభలో నేతలంతా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాంట్లో అందరూ ఒక తీర్మానం ఏం చేశారంటే, కాపు రిజర్వేషన్లో తీసుకొచ్చినప్పుడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అంటూ వారు చేసిన కామెంట్స్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. మరి వీళ్ళ కార్యాచరణ ఏంటి, వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్న అంశానికి సంబంధించి అయితే అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్కారం. సంధ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు పరమపదించినప్పటి నుంచి అనేక రకాల అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. మొన్న సంతాప సభలో వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. ముందుగా వాటి గురించి ఏం చెప్తారు? వాస్తవానికి చాలా అద్భుతమైన ఘనమైనటువంటి నివాళి ముద్రగడ పద్మనాభం గారికి బొత్స సత్యనారాయణ గారు మొదలుకొని మహామహనీయులైనటువంటి మహానాయకులు అనదగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గంలో, మరి ముఖ్యంగా వైకాపాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అంజలి ఘటించినటువంటి తీరు ప్రశంసించదగింది, అభినందించదగింది, స్వాగతించదగింది. అయితే వాళ్ళు అక్కడ చేసినటువంటి చర్చలలో కావచ్చు, వాళ్ళ యొక్క ప్రకటనలలో కావచ్చు, వాళ్ళ యొక్క నివాళిలో కావచ్చు, రిజర్వేషన్ సాధిస్తేనే ఈ సామాజిక వర్గానికి, ముద్రగడ పద్మనాభం గారికి మనం అసలైనటువంటి నివాళి ఘటించిన వాళ్ళం అవుతామని చెప్పి అందరూ నొక్కి వక్కాణించారు, ఉద్ఘాటించారు. చాలా సంతోషం, స్వాగతించదగ్గ పరిణామం. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పోషించినటువంటి అంతో ఇంతో ఎంతో కొంత పాత్రని ఆ రోజు వేదిక మీద ఆసీనులైనటువంటి వారిలో తోట త్రిమూర్తులు గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, ఎవరు ఆ పాత్ర పోషిస్తారు? దాడిశెట్టి రాజా గారు, కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఎంతమంది నేతలు, కదిరిబాబురావు గారు, హేమీలు దిగ్గజాలు ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఆ పాత్రను పోషిస్తారు, ఆ బాధ్యతను ఎవరు భుజస్కంధాలకు ఎత్తుకుంటారు అన్నది ఇప్పుడు ఈ సామాజిక వర్గం వేస్తున్నటువంటి ప్రశ్న. సరే, కాసేపు బొత్స సత్యనారాయణ గారు, తతిమ్మ నాయకులందరూ కూడా వాళ్ళు ముద్రగడ గారికి రిజర్వేషన్లు సాధిస్తేనే మనం ఈ సామాజిక వర్గంలో మనం ఆయనకి నిజమైన ఘన నివాళి అందించినట్లు అన్నటువంటి ఆ వ్యాఖ్యని కాసేపు పక్కన పెడితే, 2004 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చి అప్పుడు విద్యార్థులకి ఆయన ఫీజులకు సంబంధించినటువంటి కొన్ని నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ రోజు బాగా గుర్తుంది. ఆ సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నాడు ఆయన. అది ఎన్టీ రామారావు గారు అమలు చేసినటువంటి 2 రూపాయలకే కిలో బియ్యం ఏదైతే ఉందో అది కూడా తన హయాంలో, తన ప్రభుత్వంలో దానిని కూడా ప్రకటించి అమలు చేసి ఆయన దేవుడు అయిపోవాలనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలిజలుగా ఉన్నటువంటి కాపులు, కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి బలిజలైనటువంటి ఈ కాపులు, వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వీళ్ళను వెనుకబడిన తరగతిలో చేర్చేటటువంటి అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు తెర మీదకు తీసుకొచ్చారు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో భేటీ అయినటువంటి వారిలో బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, వట్టి వసంత్ కుమార్ గారు కావచ్చు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కావచ్చు, ఇట్లా ఇత్యాది హేమీలు దిగ్గజాలు ఆ రోజు వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వారు భేటీ అవ్వడం, రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ దాసనారాయణరావు గారు, అట్లాగే కాపునాడు వ్యవస్థాపక చైర్మన్ మిర్యాల వెంకటరావు గారు, వీళ్ళందరితో కూడా చర్చించి వీళ్ళని వెనుకబడిన తరగతుల్లో చేర్చేటటువంటి అంశాన్ని నేను చాలా సీరియస్గా తీసుకున్నాను అన్నప్పుడు ఆ రోజు ఏం జరిగింది అన్నది వీళ్ళు చెప్పాలి. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, అట్లాగే తెలంగాణకు చెందినటువంటి కాపులు, వీళ్ళు వెనుకబడిన తరగతులలో ఏనాడో చేర్చబడినటువంటి వాళ్ళు. బీసీ గ్రూప్ డిలో వీళ్ళు ఉన్నారు. బీసీ గ్రూప్ డి వల్ల వీళ్ళు పొందుతున్నటువంటి లబ్ధి ఏదైతే ఉందో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో వీళ్ళు దానికి సంబంధించినటువంటి లబ్ధి వీళ్ళు పొందుతున్నారు. కాసేపు పక్కన పెడితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ కావాలి. ఎందుకు రిజర్వేషన్లు అనే అంశం తెర మీదకి వచ్చిన ప్రతిసారి
ఎందుకు భయపడుతున్నారు పాలకులు అంటే, సంఖ్యాపరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అనేటటువంటివి వీళ్ళకి అందితే వీళ్ళు మరింత ఎదుగుతారు, మరింత పెరుగుతారు అనేటటువంటిది ఒక మనకు జరుగుతున్నటువంటి విషయం. అక్కడ మిగతా సామాజిక వర్గాలు, వెనుకబడిన తరగతుల్లో ఉన్న మిగతా సామాజిక వర్గాలు ఎక్కడ ఎవరైతే వీళ్ళు రిజర్వేషన్లు వీళ్ళకి ఇస్తారో వాళ్ళ పట్ల వీళ్ళు వ్యతిరేక వైఖరి అవలంబిస్తారు అనేటటువంటి భయం పాలకుల్లో ఉంది. అయితే ఇక్కడ బీసీ గ్రూప్ ఏ, బిసిడి ఈ వర్గీకరణ చేసింది వెనుకబడిన తరగతులలో మరీ ముఖ్యంగా స్వర్గీయ పుంజాల శివశంకర్ గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకొని తీరాలి. మన తెలంగాణ మట్టిలో, ఈ తెలంగాణ మాగాణిలో, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి నేత, సుప్రసిద్ధ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రివర్యులు, అట్లాగే సిక్కిం, కేరళ రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేసినటువంటి పి శివశంకర్ గారిని సందర్భంగా మనం తలుచుకోవాలి. అయితే ఆ తర్వాత ఇది రిజర్వేషన్లు అనేవి వీళ్ళకున్నటువంటి రిజర్వేషన్లని అసలు రిజర్వేషన్లు ఎందుకు తొలగిస్తున్నారో కూడా చెప్పకుండా తొలగించారు. ఎందుకు తొలగించేస్తున్నారో కూడా చెప్పకుండా పాలకులు తొలగించి 1965-66 ప్రాంతాల్లో తొలగించేసి అక్కడి నుంచి ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. పాలకులు ఇతర సామాజిక వర్గాలు మా మీద ఎక్కడ వ్యతిరేకత పెంచుకుంటారని వీళ్ళు పాలకులు ఈ దోబూచులాట, ఈ క్రీడలు కొనసాగుతూ వచ్చాయి. అయితే మిర్యాల వెంకట్రావు గారు లాంటి వాళ్ళు ఏమి అప్పుడు ప్రతిపాదన చేశారు 2004లో అంటే, రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలలో దూదేకులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. వెనుకబడిన తరగతుల్లో ముస్లిం మైనార్టీలు దూదేకులు అప్పటికే వెనుకబడిన తరగతుల్లో ఉన్నప్పటికీ ముస్లిం మైనార్టీలకి కూడా కల్పించాలనేటటువంటి 5% పెంచాలనేటటువంటి, ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఏకతాటి మీదకి రాకపోవడం, ఏకాభిప్రాయానికి రాకపోవడం, మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కొంతమంది రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. ఏ గోదావరి జిల్లాలో అయితే రిజర్వేషన్ అనేటటువంటి అంశం పురుడు పోసుకుందో, ఎక్కడైతే కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఏ గోదావరి జిల్లాలో అయితే పుట్టిందో, నల్లా సూర్యచంద్రరావు గారు, సలాది గంగాధర రామారావు గారు, సలాది స్వామినాయుడు గారు, నిమ్మకాయల వీరరాఘవ నాయుడు గారు, తోట త్రిమూర్తులు గారు, ఆకుల రామకృష్ణ గారు, నల్లా విష్ణుమూర్తి గారు, మరియు ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకు మరియు ముద్రగడ పద్మనాభం గారు అన్నానంటే, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఆరంభించి దీనికి బ్యాక్ ఎండ్లో మిర్యాల వెంకట్రావు గారు డ్రైవ్ చేయమని చెప్పిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాష్ట్ర మంత్రిగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజీనామా చేసి, ఆయన ప్రతిసారి సానుభూతి పొందాలనుకున్న ప్రతిసారి ఆయన రాజీనామా చేస్తారు, ప్రజలతో మమేకం అయిపోతారు. కాబట్టి రాజీనామా చేసి వచ్చి ఈ వేదిక మీద ఆయన ఆసీనుడు కావడం, ఆ తర్వాత ఈయన ఏమంటారు నిరాహార దీక్ష చేయడం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ నిరాహార దీక్ష శిబిరానికి ఆయన మద్దతు ప్రకటించడం, ఇవన్నీ జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఘట్టాలు. ఈ ఏదైతే ఈ డ్రైవ్ జరుగుతున్నటువంటిది రాజశేఖర రెడ్డి గారికి అర్థమైంది, దీని యొక్క ఇంటెన్సిటీ, దీని యొక్క సీరియస్నెస్ అర్థమై 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎందుకు 2004లో ఈ ఆలోచన చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి 2004 వరకు మధ్యలో పుట్టుస్వామి కమిషన్ వగైరాలు వేసి అసలు ఆ కమిషన్ నివేదికను కూడా, ఆ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ ప్రకటించలేదు. వాస్తవానికి ఆ నివేదిక ఏమైపోయిందంటే బుట్టదాఖలు అయిపోయింది అనేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద దెబ్బ కొడదాం అనుకునేటటువంటి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల్లో చేర్చి చూపించాలనేటువంటి నిర్ణయం తీసుకుంటే, ఏ గోదావరి జిల్లాలో అయితే ఇది పురుడు పోసుకుంది ఆ గోదావరి జిల్లాలోని ఏకాభిప్రాయానికి రాకపోతే నల్లా సూర్యచంద్రరావు గారు లాంటి వాళ్ళు చాలా ఆందోళన చెందారు ఆ రోజు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గం ఉంది, దిగువకు వెళ్ళేటప్పుడు మనం గోదావరి జిల్లాలకు వెళ్ళామనుకోండి సంధ్య గారు, మీరు డీప్ ఇన్డెప్త్ లంక గ్రామాల్లోకి, కోనసీమలోకి వెళ్ళారనుకోండి, ఈ సామాజిక వర్గం ఇంత సుసంపన్నమైన సామాజిక వర్గం అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ముంగారు పంటలు, ఇది సంవత్సరానికి 3 పంటలు, తర్వాత ప్రతకురు ఎంతో కొంత భూస్వాములు. కాబట్టి ఏంటంటే చాలా ఓపిక, కోరిక, తీరిక ఉన్నటువంటి సామాజిక వర్గంగా మనకు కనిపిస్తుంది. వెటకారం ముందు పుట్టి తర్వాత వీళ్ళు పుట్టారని అనిపించేటటువంటి జీవన విధానం. మీరు దిగువకు వచ్చేటప్పటికి, మీరు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అలా మీరు రాయలసీమ దిగువకు వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఎంత కనాకష్టంగా ఉందో, వీళ్ళు రోజు ఎంత దైనందిన జీవితాన్ని వీళ్ళు ఎంత దైన్యంతో గడుపుతున్నారో, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకి దిగువకు వచ్చేటప్పటికి అర్థమవుతుంది. ఇవాళకి అనంతపురం, చిత్తూరు 2 జిల్లాల నుంచి కూడా కర్ణాటకకు ప్రతిరోజు వలసలు వెళుతున్నటువంటి సామాజిక వర్గంలో బలిజలు ఉన్నారు అనేది కాదనలేనటువంటి నిష్ఠుర సత్యం అన్నమాట. మీరు మా మదనపల్లికి వస్తే, మా మదనపల్లిలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ, మీరు పక్కింటివాడు, ఎదురింటివాడు ఎవరైనా సరే ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా బెంగళూరుకు వెళ్ళి వాడు ఏదో ఒక పనో ఉద్యోగమో చేసుకోకుండా బతకలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఓకే,
వీకెండ్సే ఊరికి వచ్చి ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లో లేకపోతే బాగోగులో తల్లిదండ్రులు ఎవరో మంచి చెడ్డ చూసుకొని తిరిగి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి ఇవాళకి. ఈ పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గం ఉంది అనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఏకాభిప్రాయానికి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే, మేము కాపులం, ఓసీలో ఉన్న మమ్మల్ని ఇప్పుడు బీసీలో చేర్చి మమ్మల్ని అవమానిస్తారా? వేదిక మీద చర్చ జరుగుతుందని కూడా దీనికి సంబంధించినటువంటి మిర్యాల వెంకట్రావు గారు ఎవరో మాట్లాడుతుంటే క్రింద నుంచి నిరసన ధ్వనులు ఇవన్నీ ఉండేవి. ఎందుకు ఉండేవి అంటే, మీరు పెద్దలు, కుల పెద్దలు, మీరే వెనుకబడిన తరగతుల్లో చేర్చుంటే ఎట్లా, మనం రాజులు అన్నారు, రాజవంశాలు అన్నారు, చంద్రవంశ క్షత్రులు అన్నారంటే అవన్నీ వాస్తవాలే, అవన్నీ కూడా వాస్తవాలే. ఎందుకు వాస్తవాలు అంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ బలిజవంశ పురాణం రాసినటువంటి సేలంకు చెందినటువంటి పగడాల నరసింహుల నాయుడు గారు ఆ రోజుల్లో బ్రిటిష్ కలెక్టర్సు, బ్రిటిష్ గవర్నర్సు, ఇది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, వీళ్ళని మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో చేరిస్తే వీళ్ళు చాలా లబ్ధి పొందుతారని చెప్పి వాళ్ళు ఆ రోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లో చేరిస్తే ఈ పగడాల నరసింహుల నాయుడు గారు వెళ్ళి చంద్రవంశ క్షత్రియ మూలాల్ని నిర్ధారించి ఎటువంటి రాజవంశాలో ఎటువంటి రాజా స్టేటస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏంటో, జమీందారీ స్టేటస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏంటో అవన్నీ వాస్తవాలు కాదుని ఎవరు అనట్లా. రావ్ బహదూర్లు, దివాన్ బహదూర్లు, రావ్ సాహెబ్లు, ఈ బిరుదులన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో పొందినటువంటి గొప్ప గొప్ప తెలగ బలిజ జమీందారీ వంశాలు చాలా ఉన్నాయి. భూస్వాములు వాళ్ళందరూ కాదనటం లేదు. అయితే కాలక్రమంలో వీళ్ళు ఏ స్థాయికి, ఏ స్థితులలోకి వీళ్ళు దిగజారిపోయారు అంటే, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, చాలా వెనుకబాటుతనంతో మగ్గిపోయారు. వాళ్ళ విందులు వినోదాలు కావచ్చు, కేళి విలాసాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, దాంతో సాంఘిక హోదా విషయంలో ఖచ్చితంగా వెనుకబాటుతనానికి అణిచివేతకు గురయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మిర్యాల వెంకటరావు గారు, నల్లా సూర్యచంద్రరావు గారు లాంటి మహానుభావులు చేసినటువంటి సూచన ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి పంపించారు. ఏమని పంపించారు? ఏబిసిడి 4 గ్రూపుల్లో బీసీ గ్రూప్ డిలో తెలంగాణకు సంబంధించి 300 కాపులందరూ బీసీ గ్రూప్ డిలో ఉన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి తూర్పు కాపులుగా పిలువబడే ఉత్తరాంధ్ర కాపులందరూ కూడా బీసీ గ్రూప్ డిలో ఉన్నారు. దయచేసి బీసీ గ్రూప్ డిలో చేర్చకండి. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకు రావాల్సినటువంటి, అందాల్సినటువంటివి వాళ్ళు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. బీసీ గ్రూప్ ఈ అనేది క్రియేట్ చేసి ఆ బీసీ గ్రూప్ ఈలో వేస్తే ఏమవుతుందంటే, ఏబిసిడి వాళ్ళకు అందాల్సినవన్నీ అందిన తర్వాత మిగిలినవి ఏమైనా ఉంటే ఈకి అందుతాయి. కాబట్టి ఇతర సామాజిక వర్గాలు మా మీద కానీ, పాలకులైన మీ మీద కానీ ఎటువంటి పోటీకి, వ్యతిరేకతో లేకపోతే మరొకటో వాళ్ళు విభేదాలు పెట్టుకోరనేటటువంటి ఒక సూచన పంపిస్తే, దీనిని కూడా కాలయాపన చేసి ఆ తర్వాత కేవలం ముస్లిం మైనార్టీలకు మాత్రం 5% క్రియేట్ చేస్తే అది చెల్లుబాటు కాదని అన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత 4% అయితే పెంచవచ్చు అని చెప్పి 49 ఉన్నటువంటి రిజర్వేషన్స్ 4% పెంచడంతో 53% అయింది. ఇప్పుడు ఏమంటారంటే, ఎంతసేపు ఈ సామాజిక వర్గాన్ని చేర్చాలంటే దీనిని ఇప్పుడు తీసుకెళ్లి లోక్సభ నుంచి సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది. బ్రహ్మ పదార్థం అయిపోయింది అనే దానికన్నా నాయకుల్లో చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది? ఇది 1999 నుంచి 2004 మధ్యలో, అంటే తెలుగుదేశం పార్టీ 2వ పర్యాయం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చే సమయంలో లోక్సభ మరియు రాజ్యసభ కలిపి ఈ సామాజిక వర్గం నుంచి 14 మంది పార్లమెంట్లో ఉన్నటువంటి, లోక్సభలో 8 మంది, రాజ్యసభలో 6 మంది, మీకు 8 + 6 14 మంది ఎంపీలు ఉన్నప్పుడు, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో 14 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎంత చిత్తశుద్ధితో పనిచేశారు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నాయకులు, బొత్స సత్యనారాయణ గారు 99లో ఆయన మొట్టమొదటిసారి లోక్సభ సభ్యులయ్యారు. 99లోనే విశాఖ, మన అనకాపల్లి నుంచి పప్పల చలపతిరావు గారు, దాసనారాయణ గారు రాజ్యసభలో ఉన్నారు, పల్లవరాజు గారు కాకినాడ నుంచి, పల్లవరాజు గారు మొన్న ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు వారు కూడా విచ్చేసి ఘన నివాళులు అర్పించారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉన్నారు. 99 నుంచి 2004 వరకు ఉన్నారు. మనం 2026లో ఉన్నాం. 2004 తర్వాత 2009లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ మధ్యలో మరొక రాజకీయ హైడ్రామా ఏంటంటే, రిజర్వేషన్స్ కాదు, సామాజిక వర్గాన్ని బీసీ రిజర్వేషన్లో చేర్చడం కాదు, సామాజిక వర్గంలో మిర్యాల వెంకట్రావు గారికి శాసనమండలి
సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పిస్తాం, ఈ అంశాన్ని లేవనెత్తకపోతే అనేటటువంటి ప్రతిపాదన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంపించారు. కొంతమంది ఇవాళకి ఆ ప్రతిపాదన పంపిస్తే వెంకట్రావు గారి దగ్గరకు ఆ ప్రతిపాదన తీసుకొచ్చిన వాళ్ళు ఇవాళకి కొంతమంది జీవించి ఉన్నారు. కడపకు చెందిన డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు లాంటి కాపునాడు కన్వీనర్ జీవించి లేరు. ఆయన ద్వారా పంపిస్తే వెంకట్రావు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాల్సిందే, ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనిని పొందుపరిచారు. వెనుకబడిన తరగతుల అంశాన్ని చేరుస్తాం అనేటటువంటి అంశాన్ని ఆయన పొందుపరిచారు. కాబట్టి నాకు శాసనమండలి సభ్యత్వం ఇవ్వటం కాదు, ఈ సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల్లో చేరుస్తామనేటటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆ మాట ఆయన నెరవేర్చుకోవాలి, ఆ మాట నిలబెట్టుకోవాలని వెంకట్రావు గారు చెప్పి పంపిస్తే, ఇదే డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారితో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఈ కాపునాడు, ఈ మిరియాల వెంకట్రావు, ఈ దాసనారాయణరావు అన్నీ విడిచిపెట్టి వచ్చే డాక్టర్, నేను నిన్ను ఎమ్మెల్సీ చేస్తానన్నారు ఆయన. ఓకే, నాకు కూడా ఎమ్మెల్సీ అవసరం లేదండి, మిరియాల వెంకట్రావు గారి మాటే నా బాట అని ఆయన వెనక్కి తిరిగి వస్తుంటే, చీఫ్ మినిస్టర్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వేం కోల్పోయావు నీకు తెలిసే విధంగా నేను తెలియజేస్తాను డాక్టర్, వెళ్ళిపో అని చెప్పేసి రాయలసీమకు చెందినటువంటి బత్యాల చెంగల్రాయలు గారిని పివిఎస్ మూర్తి గారికి 90 సంవత్సరాలు, ఏ సాయి ప్రతాప్ గారి బావగారు, ఆయన ఇంకా జీవించే ఉన్నారు, కడపలోనే ఉన్నారు. పివిఎస్ మూర్తి గారితో బత్యాల చెంగల్రాయలు గారిని పిలిపించుకొని బత్యాల చెంగల్రాయలు గారికి వారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి 2 సార్లు బత్యాల చెంగల్రాయలు గారు ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారండి. బలిజ కులానికి చెందినటువంటి బత్యాల చెంగల్రాయలు గారు అంటే ఒక బలిజ కులస్తుడికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో, లేదా ఒక కాపుకి గోదావరిలోను, గుంటూరులోను, కృష్ణలోను ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసి, ఒక రాజ్యసభ ఇచ్చేసి, ఇవాళ సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యులు ఇవాళ ఇచ్చేసి రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఇది జరుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడైనా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళకు మనం మొన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు వైకాపాకి ఏంటంటే, ఏ చిన్నరెడ్డి, బుజ్జిరెడ్డి, మల్లిరెడ్డి, బాబిరెడ్డి, ఏ రెడ్డి రావట్లేదండి. వీళ్ళకు ముద్రగడ పద్మనాభం గారి దొరికారు. ఆయన ఏమంటారు, మహాభినిష్క్రమణం చేశారు. ఈ సందర్భంగా ఒక వేదిక కావాలి, ఈ వేదిక మీదకి వచ్చారు. వేదిక మీద ఒక్కొక్కరు చాలా గొప్పగా, అద్భుతంగా, అద్వితీయంగా ప్రసంగాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు సాధిస్తేనే ముద్రగడ పద్మనాభం గారికి ఘనమైన నివాళి అంటున్నారు మా అంబటి రాంబాబు అన్నయ్య. చాలా సంతోషం అన్నయ్య, తప్పకుండా నిజమైన ఘన నివాళి మీరు, బొత్స సత్యనారాయణ గారు, తమ్ముడు జక్కంపూడి రాజా గారు, మిత్ర సమానులు, సోదర సమానులు కురసాల కన్నబాబు గారు, మరియు మరొక సోదర సమానులు దాడిశెట్టి రాజా గారు, ఇంకొక సోదరుడు నా తమ్ముడు గుడివాడ అమర్నాథ్ గారు, మీరందరూ, మా అన్నయ్య కదిరి బాబురావు గారు, మీరందరూ ఖచ్చితంగా వెనుకబడిన తరగతులలో ఈ సామాజిక వర్గాన్ని మీరు దయచేసి చేర్చి మిరియాల వెంకట్రావు గారికి, వంగవీటి మోహన్ రంగారావు గారికి, ముద్రగడ పద్మనాభం గారికి, ఆకుల శివయ్యనాయుడు గారికి, జిఎస్ రావు గారికి, అట్లాగే ఇంకా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఘనమైన నివాళి అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వారి యొక్క మనోగతం కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం మీరు అన్నంతవరకు ఎంతవరకు వీళ్ళు సీరియస్గా తీసుకుంటారనేది. వాళ్ళ అధినేతని ఎలా ఒప్పించి రాబోయే ఎలక్షన్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది అని మేనిఫెస్టోలు పెట్టించగలుగుతారనేది. ప్రతిసారి మోసం చేసుకుంటూ పోతే ప్రజల నుంచి కూడా ఘటన అంటే మన వ్యతిరేకత అన్ని తిరుగుబాటు వస్తుంది ప్రజల నుంచి. ఇప్పుడు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే విషయం మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదంటే అదొక అంశం, అదొక విశ్లేషణ, అది మరొకసారి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రతిసారి ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలి. శివశంకర్ గారి గురించి మనం ఇక్కడ ఎట్లా మాట్లాడుకుంటున్నామో, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గొర్లె శ్రీరాములు నాయుడు అనే మహానుభావుడి గురించి మాట్లాడుకోవాలి. ఆయనకు అర్థమైంది వీళ్ళు వ్యవసాయ కూలీలుగా మిగిలిపోతారు ఉత్తరాంధ్ర కాపులు అని చెప్పి ఆయన సామాజిక కాపు సామాజిక వర్గంతో పాటు గొర్లె శ్రీరాములు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి కాళింగ సామాజిక వర్గం వరుసగా శ్రీకాకుళం లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు గారితో మాట్లాడి కాళింగుల్ని, అట్లాగే ఉత్తరాంధ్ర కాపుల్ని వెనుకబడిన తరగతులలో చేరిస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం గొర్లె శ్రీరాములు నాయుడు గారు. మీరు నమ్మరు సంధ్య గారు, నేను ఉత్తరాంధ్రకి పరిశోధన నిమిత్తం వెళ్తే కాళింగులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కుల సంఘాల కార్యాలయాలు అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమనుకుంటాడు, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి ఫోటో ఉంటుంది అనుకుంటే, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి ఫోటో పక్కన గొర్లె శ్రీరాములు నాయుడు గారి ఫోటో చూస్తాను. ఆశ్చర్యపోయాను నేను. ఆశ్చర్యపోయి ఏంటండి ఆయన కాపు కదా, మీరేమో కాళింగులు కదా అంటే, ఆ మహానుభావుడు వల్లే మమ్మల్ని వెనుకబడిన తరగతుల్లో వారు వచ్చి రాజగోపాలరావు గారితో సంప్రదించి చర్చిస్తే ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో శాసిస్తున్నారు,
ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఏ స్థాయిలో ఈరోజు వాళ్ళు అక్కడ ఆధిపత్యాన్ని వహిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. వెనుకబడిన ప్రాంతాలలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం పూర్తి స్థాయిలో వెనుకబడి, ఇందాక నేను చెప్పి అందరూ బెంగళూరుకి, మద్రాసుకి వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అవసరం. వెనుకబడిన తరగతులలో చేర్చాలి. అది చిన్నతనం ఏమీ కాదు. ఖచ్చితంగా ఒక మహానుభావులు రావాలి. మహానుభావులు వచ్చారు వేదిక మీద, వాళ్ళందరూ కూడా వెనుకబడిన తరగతుల్లో చేర్చడమే అసలైన నిజమైన ఘన నివాళి అన్నారు. ఆ నివాళి వాళ్ళు ఘటిస్తారని మనసావాచ కర్మణ నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగాల్సింది అయితే జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది అనేది చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.